నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూలై 31, 2025 రోజున అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ మొహమ్మద్ రషీద్ గారు పదవీ విరమణ పొందిన సందర్భంగా వారి సహోద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పదవీ విరమణ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో కరీంనగర్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ మొహమ్మద్ రషీద్ గారు, వారి సతీమణి షుక్రా గారు మరియు కుటుంబ సభ్యులతో హాజరు కాగా సెరికల్చర్ డిపార్ట్మెంట్ సహోద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వారికి పూలమాలలు వేసి శాల్వాలను కప్పి ఘనంగా సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను ఈ సమావేశంలో వెలుబుచ్చారు. కరీంనగర్ సెరికల్చర్ అసిస్టెంట్ ఏడీ మొహమ్మద్ రషీద్ గారిని కొనియాడారు. ఈ సందర్భంగా రషీద్ గారు భావోద్వేగ పూరితంగా మాట్లాడుతూ ఇంతకాలం తాను ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. ఈ సందర్భంగా ఓ పాటను కూడా పాడడం జరిగింది. మేడం రెడీ మేడం. ఈరోజే వారిది కూడా రిటైర్మెంట్. అవునవును, గుర్తుండిపోయేది. మీ పేరు మేడం? విజయలక్ష్మి గారు. పదవీ విరమణ చేస్తున్న మన రషీద్ గారు, ఏడీఎస్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ గారు ఈరోజు వాళ్ళు సన్మానం చేస్తున్నారు కాబట్టి వీరి మీద ఆశని కోరుతున్నాను. అస్సలాముఅలైకుం, నమస్కారాలు. బిస్మిల్లాహ్ మాట్లాడండి. ముఖ్యంగా ఇవాళ మా మిత్రులు నాతో పాటు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ చేసినాం. ఇవాళ పదవి విరమణ చేసిన శుభ సందర్భంగా నాకు ఒక 10 రోజుల ముందు మా మిత్రులు చెప్పారు, భయ్యాన కరీంనగర్పేట ఉంది, ముల్కనూరులో కూడా ఉండే సమయం అనుకూలించక అక్కడికి పోలేకపోయినాను. ముఖ్యంగా మేము బీసీ హాస్టల్లో అప్పుడు 1981, 82 బ్యాచ్ మాది. ఇప్పుడు ఇంటర్మీడియట్ బీపీసీ స్టూడెంట్స్. మేము చాలా అణగారిన విధేయకుల కులంలో నుంచి పుట్టినటువంటి వ్యక్తులం మేము. ఎందుకంటే అప్పుడు ఆ పరిస్థితుల్లో ఒక సీట్ దొరకాలన్నా, చదువు అన్నా, అన్నం దొరకాలన్నా చాలా కష్టంతో కూడుకున్నటువంటి సమయం అది. అప్పుడు
ఆ సమయంలో కూడా మాకు బీసీ హాస్టల్లో మాకు నేను సైదాపూర్ మండలం మాది 19 అన్నది మీతోనే అప్పుడు కూడా హాస్టల్ స్టూడెంట్ నుంచే వచ్చారు. మేము కూడా బీసీ హాస్టల్లో చదువుకున్నాం. చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి మా రషీద్ భాయ్ గారు కానీ మా బ్యాచ్ వాళ్ళు కానీ ఏదైతే ఇవాళ పదవి విరమణ చేస్తారో ఆ సందర్భంగా వాళ్ళు చేసినటువంటి కాయ కష్టం అది చెప్పరాని కాయ కష్టం. అది అప్పటి పరిస్థితుల్లో ఇవాళ అన్నీ అనుకూలించిన దేవుడు అన్నీ కూడా ఇవాళ ఇస్తాడు. అప్పుడు మాది ఘాట్ ఏరియా, మా హుస్నాబాద్ ప్రాంతం అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ నీళ్లు కూడా దొరకని పరిస్థితి అయ్యి అప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతం నుంచి ఏదైతే బిడ్డలు వచ్చిందో చాలా కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తులం. ఇవాళ మా అన్నయ్య పదవి విరమణ చేస్తుందంటే నాకు దుఃఖం వస్తుంది. మై బెస్ట్ ఫ్రెండ్ రషీద్ భాయ్, ఎందుకంటే మాకు అప్పుడు అన్నం దొరకాలంటే చాలా కష్టం. క్యూలో నిలబడి మేము అన్నం కొరకు నిలబడేది. అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు అప్పుడు అమెరికా నుంచి ఉప్మా వచ్చేది. అంటే మనది బీద దేశం. అప్పుడు ఇప్పుడు చాలా మనం అభివృద్ధిలోకి వెళ్ళిపోయినాం. గోధుమ రవ్వ వచ్చేది. ఆ రవ్వ కొరకు పోయి మేము చదువుకునేది. అంటే ఆ పూట అన్నం దొరుకుతుంది. అటువంటి సమయం అది. అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా వెనుకబడ్డాం. మనం వెనుకబడ్డ దేశం కాబట్టి అప్పుడు అమెరికా వాళ్ళు ఆ గోధుమ రవ్వ పంపించేది మన దేశానికి. అప్పుడు ఆ రవ్వ తర్వాత గడక అంబలి తాగినటువంటి వ్యక్తులం మేము. అటువంటి వ్యక్తుల లెక్కెత్తి ఒక ఆణిముత్యం రేపు రాబోయే కాలంలో కూడా మా కులానికి కూడా తర్వాత మేము ఇస్లాం రీత్యా బతికే వ్యక్తులం. ఇస్లామిజంలో ముఖ్యంగా బతికే వ్యక్తులం కాబట్టి రాబోయే కాలంలో మా అన్న మా కులానికి సేవ చేయాలని రిటైర్మెంట్ అయిన తర్వాత వారి భార్య పిల్లలతోని సుఖశాంతులతో వాళ్ళ కొడుకు కోడళ్ళతోని మనవలతోని సుఖశాంతులతో ఉండాలని నేను అల్లాతో దువా చేస్తా. ముఖ్యంగా మా మిత్రుడు పోయిన నెలలో కూడా ఒక మా హెడ్ కానిస్టేబుల్ మిత్రుడు మంతకి శ్రీనివాస్ రిటైర్మెంట్ అయ్యారు. తర్వాత మా సైదాపూర్ గ్రామం రెండో వ్యక్తి ఆకుల రాజేందర్ అని రిటైర్మెంట్ అయ్యారు గోదావరి కంటి నుంచి. వీరికి అందరికీ కూడా ఒకసారి మా బ్యాచ్ వాళ్ళను దేవుడు దయతలిస్తే మా బ్యాచ్ వాళ్ళు ఎంతమంది అయితే రిటైర్మెంట్ అయ్యారో అందరినీ కూడా కరీంనగర్లో ఒక ఘనంగా నేను సంకల్పం ఘనంగా సన్మానం చేయాలని అనుకుంటున్నా. నేను ఇక్కడ వృత్తిరీత్యా ప్రొఫెషనల్ కాంట్రాక్టర్ను. తర్వాత 2 సార్లు నేను కార్పొరేటర్గా కూడా ఇక్కడ కార్పొరేటర్ ఇక్కడ గెలవడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా. మేమందరం కూడా దాదాపుగా లెఫ్ట్ మెంటాలిటీ మనుషులం. అంటే సాయుధ పోరాట పటిమగల వ్యక్తులం మేమందరం కూడా. పోరాటం అంటే ఏంటిది అనేది మాకు గట్టిగా తెలుసు. జీవిత పోరాటం కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కూడా పోరాటం మీద తిరగబడ్డ వ్యక్తులం మేము. కాబట్టి రాబోయే కాలంలో మా అన్నయ్య కూడా వారి భార్య పిల్లలకు మనవలకు కూడా అదే సిద్ధాంతం ప్రకారంగా బతకాలని నేర్పుతారని నేను ఈ సందర్భంగా వినతి చేస్తూ కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మా రషీద్ భాయ్ చేసినటువంటి కష్టం అది దేవుడికి కూడా రావద్దు. ఎందుకంటే ఇవాళ ఆ కష్టం చేయబట్టే ఇవాళ ఈ పరిస్థితిలో ఇవాళ ఒక గెజిటెడ్ ఆఫీసర్ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్మెంట్ అవుతారు. రాబోయే పిల్లలు కూడా వాళ్ళ మనవలు కూడా వారి యొక్క ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా చదవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మనవలు రాబోయే తరాన్ని వాళ్ళు మార్చే వ్యక్తులు, భావి భారత పౌరులు వాళ్ళు. కాబట్టి తాతయ్య ఎట్లయితే కష్టపడ్డాడో నిజాన్ని నేను చెప్తాను. కాబట్టి వాళ్ళ మనవలు కానీ మనవరాళ్ళు కానీ అదే సిద్ధాంతం ప్రకారంగా ముందుకు వెళ్ళాలని, రాబోయే కాలంలో కూడా చదువుంటేనే ముఖ్యంగా మనం అభివృద్ధి చెందుతాం ఈ అణగారిన వర్గం. ఎందుకంటే వెనుకబడ్డే జాతికి కావాల్సింది ఒకటే ఆయుధం, మనం చదువు ముఖ్యం. చదువు ఉంటే ఇవాళ దేన్నైనా కూడా మనం సాధించగలుగుతాం. చదువు అనేది ఖచ్చితంగా అంకితభావంతో చదివి వాళ్ళు కూడా మనవలు మనవరాళ్ళు ఎట్లయితే మా బాబీ జాబ్ చేస్తూ ఉందో, మా అన్నయ్య జాబ్ చేసిండో అదేవిధంగా ఉద్యోగాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు సంబంధించినటువంటి మా మిత్రులందరికీ, వారి డిపార్ట్మెంట్ వారికి, పెద్దలకు మరియు వాళ్ళ మనవలకు మరొకసారి సమాజాన్ని తెలియజేస్తూ అస్సలాము అలైకుం.
రషీద్ భాయ్తో నాకు పరిచయం 93 నుంచి చాలా దగ్గర పరిచయం. అపాయింట్మెంట్ 91. 93 నుంచి మనం ఆఫీస్లో సార్ సీట్ కౌంటర్ పనిచేస్తుంటే, తర్వాత ఎస్సీ దాంట్లో అక్కడ ఫారెన్ సర్వీస్ చేసి అక్కడ సార్ జీతం ఆపినప్పుడు నేను సార్ వరంగల్ తిరిగేది ఈ సార్ జీతం గురించి బాగా అక్కడ బాగా దగ్గరమైన. తర్వాత ఎక్కడ కూడా పనిచేసినాం. ఒకటి రషీద్ సార్ ఎట్లా అంటే ఆయన కొద్దిగా పట్టుకుంటే ఆయన సాధిస్తాడు. అది కొద్దిగా జిద్దు బాగున్నది. మనం వదిలేస్తాం, ఆయన వదలడు. మనం ఎన్నోసార్లు ఇప్పుడు నాకు ఇంకా 9 ఏళ్ళు సర్వీస్ ఉన్నా ఏ కోరిక అన్నట్టు నేను గివ్ మూడ్లో ఉన్న ఆయన ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కూడా ఆయన గివ్ మూడ్లో లేదు. సో భవిష్యత్తులో ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. సరే నాకు రషీద్ గారు 77వ తరగతి నుండి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాము. కలిసి చదువుకున్నాము. తను ఈ స్థాయిలో రావడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. మరియు ముందు జీవితం కూడా సుఖశాంతులతోనే 5-6 రోజులు ఉన్నదాన్ని మాట్లాడాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ జర్నీ ఇప్పటి వరకు చాలా సంతోషంగా సాగించాడు. వయసులో అంటే రక్తం ఉన్నప్పుడు ఎంత దూరమైన ఉంటాం, రక్తం తగ్గింది అంటే ఉండలేదు. కుటుంబాలతో కూడా ఆయన స్పెండ్ చేసి వాళ్ళ అందరితో మంచిగా ఉంటాయి. చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇంకోటి ఏంటంటే కళ అంటేనే రచిస్తారు అంటేనే కళ. ఆ కళతోటి ఇంకా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. మా సత్యానందం సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సత్యానంద్, నేను జూనియర్ అసిస్టెంట్. నేను 2017లో ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చిన. సార్ నాకు ఒక 3 ఇయర్స్ నుంచి పరిచయం. నేను సార్ వరకే సిస్టమ్ ఫాలో అవ్వడమే. మళ్ళీ చాలా సార్ నుంచి మేము నేర్చుకున్నాం. సార్ మీ శేష జీవితం బాగుండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన డిహెచ్ఎస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మంజువాణి, హార్టికల్చర్ ఆఫీసర్. ఈరోజు మన రషీద్ సార్ గారు రిటైర్ అవుతున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే సార్తోని అంటే సార్ జాయిన్ అవ్వకముందు కూడా నేను విన్నాను. మా దగ్గర జాయిన్ అవుతుంది రషీద్ సార్ అంటే పేరు విన్నాను నేను. తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా ఇక్కడ మేము మాతో కలిసి పనిచేసినప్పుడు చూసాము. ఆయన ఎంత సరదాగా ఉంటారో, మళ్ళీ వర్క్లో కూడా అంత అంటే స్ట్రిక్ట్గా తన బాధ్యతలు ఏం చేయాలో కరెక్ట్గా చేస్తారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టుగా కవితలు రాయడమే కానీ లేదంటే లెటర్ రాయడమే కానీ నిజంగా అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. కొన్ని ఒడిదడుకులు వచ్చినప్పుడు నాకు తెలిసి సార్ ఏదైతే లెటర్స్ రాయడం అలవాటు ఉందో అవే వారిని ముందుకి తీసుకెళ్ళి వాటి నుంచి బయటపడేసినాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇదే కాకుండా పర్సనల్గా నాకు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు ఎఫ్ఎస్టీ డ్యూటీ పడింది అనమాట. అది ఎక్కడ భీమదేవరపల్లి, అది మన నియోజకవర్గం అంటే ఎక్కడ కాకుండా భీమదేవరపల్లిలో పడింది. ఇక్కడ ముగ్గురు చూస్తే సడన్గా సడన్గా ఒకరోజు కనిపించారు సార్. అక్కడ వచ్చి నువ్వేంట్రా ఇక్కడ, మా ఇల్లు ఇక్కడే సార్ అని చెప్పేసి సార్ చెప్పడము. తర్వాత మేడం వాళ్ళ ఇల్లు కూడా తీసుకెళ్ళి మంచి హాస్పిటాలిటీ ఇచ్చారు. అది నేను ఎప్పుడు మర్చిపోను. చాలా ఎప్పుడు కనిపించినా కానీ అరే బాగున్నావా అని చెప్పేసి అంటే ఒక ఫ్రెండ్లీగా పలకరిస్తారనమాట. ఆ నేచర్ బాగుంటుంది. అండ్ మీ ఆఫ్టర్ లైఫ్ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆ తర్వాత కూడా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ పిల్ల మనవరాలతో మంచిగా గడపాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రషీద్ అన్న మాకు చాలా చిన్నప్పటి నుండి మిత్రుడు, 5 ఇయర్స్ సీనియర్. చాలా ప్రేమగా చూసుకునేవారు. ప్రతి ఒక్కరిని ప్రేమతో మాట్లాడేవారు. అందరితో మంచి
రకాల సహకరించిన మిత్రుడు అంత ప్రేమతో గోదావరి లేట్గా అయినా వచ్చింది. సో మొన్న కూడా వచ్చి జస్ట్ మిస్ అయింది. మా అన్నంతా చాలా మా గౌరవం పొందుతున్నారు. చాలా మంచి ఆప్తమిత్రుడు, మంచి మిత్రుడు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు మొహమ్మద్ స్టాలిన్ బేగ్. నేను ఎక్స్కర్షన్ మ్యాథమెటిక్స్ పెద్దపల్లి హై స్కూల్. మా నాన్నగారి గురించి చెప్పాలంటే మా నాన్నగారి కుటుంబమే కడుపు పేదరికం. నవారు పట్టే అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. ల్యాండ్ కొట్టి అన్నీ చేసింది. క్రమశిక్షణ గల వ్యక్తి, బాగా కష్టపడే తత్వం, కొన్నింటిని అసలే సహించాడు. ఇక అట్లనే ఉంటాడు. శత్రువు అట్లనే తయారైంది దాదాపు. మిగిలిన అన్ని విషయాల్లో బాగానే ఉంటాడు. ఇక మా విషయానికి వస్తే మా చెల్లెని నన్ను అయితే రోజు పొద్దుగానే 4 గంటలకే లేపేది. ఒకటే పిలుపు అలవాటు. నా పేరు స్టాలిన్ అనగానే లేచేది. ఏ టైంలో లేచి ఇప్పుడు కూడా అదే, ఇప్పటికి పోలేదు నాకు అది. ఏ రాత్రి ఇప్పుడు ఈవెన్ 2 గంటలకు రాత్రి 2 గంటలకు అనుకున్నా మళ్ళీ 2:30కే స్టాలిన్ అనగానే లేచి కూర్చుంటా. అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసినది. అలా మేము రోజు మాత్రం కూర్చునేది. రాత్రి 10-11 చదివించేది. పొద్దుగానే 4 గంటలకు లేపేది. మాత్రం కూర్చునేది. చదువుతుంటా వచ్చేది చేసేది. ఇక నన్ను అయితే కొట్టేది, ప్రశ్న అడగకుండా కొట్టేది. ఇక స్కూల్కు నేను పోయినట్టే వచ్చేది. నేను స్కూల్కి పోయే కదా, నాతో పాటు రోజు వచ్చినట్టే వచ్చేది. మా ఫ్రెండ్స్కి అందరికీ సుపరిచితం మా డాడీ. మా ఫ్రెండ్స్ డాడీ కూడా మాకు తెలియదు, కానీ మా డాడీ మాత్రం మా ఉస్మానాబాద్లో కానీ ఇక మా కాలేజీలో కానీ అందరికీ తెలుసు. స్టాలిన్ గారి డాడీ వచ్చిండు. ఎక్కడైనా ఇప్పటికైనా అదే స్టాలిన్ గారి డాడీ ఎక్కడన్నా గుర్తుపడతారు. అంటే మా శ్రేయస్ కోసమే బాగా కృషి చేసిండు. అట్లనే చదువుతున్నాం. మంచి జాబ్లో అయితే చిన్నప్పటి నుంచి అనుకున్న టీచర్ కావాలనుకున్నా. ఇక బొమ్మరిల్లి ఫ్యామిలీ మాది. బొమ్మరిల్లి ఫ్యామిలీ మొత్తం అబ్బాయి చెప్పినట్టే వినాలి. ఇక అట్లే నడుస్తుంది. ఇప్పుడు అట్లే ఉన్నది. ఇక ముందు జీవితం కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నేను ఎప్పుడు ఆయనతోనే ఉంటా. కొన్ని విషయాల్లో ఆయనకు వ్యతిరేకంగా చెప్పొచ్చు నేను, కానీ నాన్న మీద అమ్మ మీద చెల్లి అందరి మీద ప్రేమ ఉన్నది. అట్లే ఉంటా. ఏదైనా తప్పు చేస్తే క్షమించప్పను పెద్ద మనసుతో. థ్యాంక్ యూ. మీతోనే ఉంటుంది కదా. వృద్ధా ఖర్చు మాకు ఎప్పుడు మన చేయలేదు. మమ్మల్ని కూడా ఏదైనా ఎక్కువ ఖర్చు చేసి కూడా వృధా ఖర్చు చేయద్దు, కాపాడుకోవాలి. ఎప్పుడు ఎవరు పెట్టారు మనమే సంపాదించుకో మనమే ఉంచుకోవాలి అట్లా చెప్పారు. మొత్తం మా అన్నయ్యట్టుగా స్కూల్లో మా పేరు అంటే మా ఫ్రెండ్స్కే కాదు, నా బిడ్డైనా నా కొడుకైనా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అరే మా తాత, వీళ్ళ తాతే కాదు, మరే మీ తాత వచ్చిందా మా తాత వచ్చిందని అంత గుర్తింపు మా డాడీకి. ఈరోజు మన రసిస్తారు వీడ్కోలు సమావేశానికి పదవి విరమణ చూస్తున్న సందర్భంగా మనం వీడ్కోలు డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సెరికల్చర్ తరఫున మనం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా రసీద్ సార్ గురించి నాకు చాలా ఉన్నప్పటి నుండి కూడా పరిచయమే సార్. సో రసీద్ సార్ చాలా సిన్సియర్గా పనిచేస్తారు. వాళ్ళు కూడా వెల్కతుర్తి మండలం దుమ్మాపూరే. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా ఊళ్ళో ఉన్నారు. సో మా ఫ్రెండ్ కూడా సార్ ఫ్రెండ్ అట్లా బాగా దగ్గర క్లోజ్. సో రషీద్ సార్ కూడా పాటలు పాడుతారు అనేది నేను చాలాసార్లు విన్నా. పాటలు కూడా చాలా బాగా పాడతారు. ఇక డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు వర్క్ దాదాపు సెరికల్చర్లో ఇక అతను మన కరీంనగర్ జిల్లాలో ఇక సార్ను మించిన నాలెడ్జ్ ఎవరికి లేదు. ప్రతి తుమ్మనపల్లి ఏరియాలో పోతే అక్కడ ఉన్న మల్బరీ రైతులందరూ ఇక సారు సరాలతోనే ఒక్కొక్కరు
లక్షల పంట తీస్తున్నట్టుగా నా నోటీస్కి కూడా వచ్చింది. నేను కూడా అటు సైడ్ బాగానే తిరిగిన సార్తో పాటు. ఒకసారి అడిషనల్ కలెక్టర్ కూడా, ట్రైనింగ్ కలెక్టర్ కూడా మల్బెర్రీ తోటలు చూడాలంటే అప్పటికప్పుడు ఫోన్ చేస్తే సారు ఆ విజిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రైనింగ్ కలెక్టరు అది ప్రోగ్రాం చూసి కూడా చాలా బాగా చేస్తుందని మెచ్చుకోవడం కూడా జరిగింది. సో మల్బెర్రీ విషయంలో ముఖ్యంగా సార్కు విపరీతమైన జ్ఞానం ఉంది. సో సారుకు ఇప్పుడున్న ఆ నాలెడ్జ్కి సొంతంగా సెరికల్చర్ ఫామ్ పెట్టుకొని ఒక దగ్గర మల్బెర్రీ ప్రొడ్యూస్ చేసినా కూడా అసలు ఇప్పుడు చేసిన జాబ్ కన్నా కూడా ఎక్కువ సంపాదించారు. సో ఎందుకంటే మల్బెర్రీకి మీకు తెలుసు కదా, ఒక చిన్నపిల్లలు దాడినట్టు ఒక నెల రోజులు ఎటు పోకుండా ఉండాలి. కాకపోతే ఏ ఫంక్షన్ పోవాల్సిన ఇక మల్బెర్రీ సాగు చేసే వాళ్ళు ఎటు ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం అట్లాంటిది ఉండదు. ఎందుకంటే నెల రోజులు దాదాపు జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లలకి చూసినట్టు. ఈ శేష జీవితం ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ఆ భగవంతుని మరి అర్థాను. నేను మా పట్టు పరిశ్రమ రైతులు ఏ విధంగా కష్టపడతాను, కష్టపడుతోని పాటుగా వాళ్ళకు లాభాలు ఏ విధంగా ఉంటున్నాయి, కష్టపడితే లాభం ఉంటుందని తెలియజేయడానికి సందర్భంగా ఒక పాట రాయడం జరిగింది. ఓ పల్లెల్లో పట్టు తోటలు నాటాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి. ఓ పల్లెల్లో పట్టు తోటలు నాటాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి. ప్రతివాడు ఒక పట్టు రైతయి లాభాలను పొందాలన్న ప్రతి మహిళ ఒక రుద్రమ లెక్క రేరింగ్లో రాలించాలన్న ఓ పల్లెలో పట్టు తోటలు నాటాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి. తాడి కట్టుకొని మేడు పట్టుకొని సాలిరు వాళ్ళు దున్నిన రైతు తోట పెట్టుకొని రేరింగ్స్ చేసి అధిక లాభాలను పొందాలన్న ఓ పల్లెలో పట్టు తోటలు నాటాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి. పల్లె పల్లెకు గుడిసె గుడిసెకు పట్టు పరిశ్రమను ముందుకు తెద్దాం, గ్రామ గ్రామాన రైతులందరికీ అవగాహన సదస్సులు పెడతాం. పల్లెల్లో పట్టు తోటలు నాటాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి. చాకి దశ పురుగులతోని 22 రోజులే పంట, అందుకే రైతులందరూ ముందుకొచ్చి పట్టు సేద్యము చేయాలన్న చాకి దశ పురుగులతోని 22 రోజుల పంటేరన్న రైతులందరూ ముందుకొచ్చి పట్టు సేద్యము చేయాలన్న ఓ పల్లెల్లో పట్టు తోటలు నాటాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి. పట్టు పురుగుల పెంపంతోటి పట్టుపుల్ల ఉత్పత్తిలోను దేశములోనే తెలంగాణకు జాతీయ అవార్డు వచ్చిందన్న ఓ పల్లెలో పట్టు తోటలు నాటాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి, దేశానికి ఆదర్శంగా నిలవాలి.
దేశానికి ఆదర్శంగా నిలవాలి. మొహమ్మద్ రషీద్ గారు 1989 జూన్ 19 నాడు మా బ్యాచ్ 29 మందిలో రషీద్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పదవి పొందినందుకు 29 మందిలో ఏకంగా పదవి పొంది ఎన్నో కష్ట సుఖాలను అనుభవించి సెరికల్చర్ పెడితే రైతుల దగ్గరికి 9 రోజులు పోవాలి. 9 రోజులలో సిల్క్ ఉంటాయి. అవి కన్నె పోసుకునే దారం పోసుకునే 600 మీటర్స్ కక్కున్స్ అవి కన్నె పోసుకున్నాక తెలియదు సార్. చాలా ఇబ్బందికరమైన క్రాప్. కానీ 1 మంత్లోనే పంట. ఏ పంట చూసినా కానీ మా సెరికల్చర్ మీదకి అయితే రాదు. ఒక్కసారి పెడితే 4 years ఉంటుంది సార్. డిపార్ట్మెంట్ కాబట్టి ఘనంగా మనం సంతరించుకుందామని అందరిని పైకి రమ్మని చెప్తున్నాను. ఉండండి అమ్మా, ఎవరు పోవద్దు. మాట్లాడుతుంది నా యొక్క పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా విద్వేసి ఈహెచ్ఓ సారు పల్లె కమలాకర్ రెడ్డి గారికి
హెచ్ఓ టెక్నికల్ బి ఐలే గారికి, చింతల రోహిత్ హెచ్ఓ గారికి, రవలి గారికి, మంజువారి గారికి, మరియు సత్యానంద్, అనిలు, మజార్ హుసేన్, మా డిపార్ట్మెంట్ నుంచి నేను పిలిచినా పిలవకుండా రషీద్ అంటే ప్రేమ అనే ఉద్దేశంతో ఒకటేసారి అపాయింట్మెంట్ అన్నాడు. 29 మంది అపాయింట్మెంట్. అప్పుడు అందరం ఒకటే బ్యాచ్. ఆ బ్యాచ్ దాన్ని గుర్తు చేసుకొని వచ్చిన అందరికీ, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు, మిగతా రిపోర్టర్లకు, నా క్లాస్మేట్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను 1964లో జన్మించడం జరిగింది. మా అమ్మగారు ముచ్చల నాగారం. అప్పటికి ఆల్రెడీగా నాకు 4 అన్నదమ్ములు, ఒక అక్క. వాళ్ళు జన్మించడం జరిగింది. నేను 5 అన్నదమ్ములు, మేము 5 అన్నదమ్ములు, ఒక అక్క. నేను లాస్ట్ వాడిని. అయితే నేను పుట్టిన తర్వాత మా అమ్మకు పాలు లేవట. పాలు లేకపోతే మా తాత, మా అమ్మ వాళ్ళ తండ్రి, తల్లి చంపేద్దాం అని చెప్పన్నారట, పాలు లేకపోతే. నాకు ఇప్పటికీ మడవలకు ఇక్కడ బర్రెలు ఉన్నాయి, నేను కొట్టుకొని చచ్చిందట. ఇంత ఇబ్బందుల ఎందుకని చంపేది చాలా 4 కొడుకులు, ఒక బిడ్డని అప్పుడు అనుకున్నారట. ఆ విధంగా నా కష్టాలు అనేది అక్కడి నుంచి మొదలైంది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అక్కడి నుండి నా కష్టాలు ఇక స్టార్ట్. నేను అటో ఇటో స్కూల్ తోలిళ్ళు పోయినా, స్కూల్లో కూడా నంబర్ 1 టాప్ ఉండేది చదువు. 7th వరకు మా గ్రామంలో కొత్తపల్లి జరిగింది. 7th అయి నేను హై స్కూల్ పోతాను. 8th క్లాస్ పోతుంటే మా తండ్రి గారు చనిపోవడం జరిగింది. మా తల్లి చాలా కష్టపడేది. తెల్లందాకా పొద్దుదాకా నవార్పంచం చేసేది దీపం పెట్టుకొని. నేను కూడా 7th నుంచి నేను బ్యాండ్ వేయండి సైడ్. నేను ఆ బ్యాండ్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు నేను అన్నిటినీ ఉపయోగించిన. సైడ్ డ్రమ్, డోలు, డ్రమ్ము, క్లారినెట్, ట్రంపెట్, హారన్ అన్నీ కూడా నేను చదువుకుంటా. అవన్నీ 10th వరకు నేను ఇటు చదువు అటు అది. మా అమ్మ చాలా కష్టపడింది, దానికి తోడుగా ఉన్నా. నాకు టైం దొరికినప్పుడల్లా హాలిడేస్లలో కూడా నేను నవారు గురించి సహాయం చేసేది. బ్యాండ్ పోయింది సీజన్లో మా అన్నలతో, మా అన్నను మేము ఒక బ్యాండ్ తయారు చేసినాం. ఆ విధంగా 10th వరకు అటు చదువుకుంటా ఇలా పోయినా. 10thలో కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ యాక్చువల్గా నాది 66. వాడు అక్కడ టీచరు ఎం రాజా అంటూ సార్ ఉండే, వాడు నామినల్ రూలు 64 వేసిండు. నాతో పాటుగా ఉన్నోళ్ళు కొంతమంది రిటైర్ అయిపోయింది ఆల్రెడీగా. ఇంకా కొంతమంది ఉన్నారు 4-5, ఇంకా 2 సంవత్సరాలు అంటారు. అంటే చాలు ఈ పరిస్థితులల్లో ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిది. ప్రెషర్ బాగా అయిపోయినాయి. టార్గెట్ ఇస్తుడు, వారం జూమ్ మీటింగ్లని, వీడియో కాల్ బీసీలని, ఇది విధంగా నడుస్తుంది. ఇటు వారంలో 2 రోజులు పెడితే ఒక రోజు 2 రోజులు సెలవులు వస్తాయి. 2 రోజులు ఇక 2 రోజులలో రైతు దగ్గరికి ఎక్కడ పోతే ఏ విధంగా చేస్తాం. పరిస్థితులు కూడా బాగాలేవు. ఆ తర్వాత 10th అయిపోయింది. అక్కడ 8th to 10th ముల్కనూరు జడిపిచ్చేసు. అక్కడ నుండి ఇక పాస్ అయిన తర్వాత రిజల్ట్ మెమోలు వచ్చినాయి. మెమోలు చూసారు, దాంట్లో 66కు 64 ఉండే. అప్పుడు నాకు ఒక్కరికే కాదు, ఒక జీ సాంబే అని, ఒక పురుషోత్తం అని, ఒక కోటేశ్వరి అని, నాకు ఒక 4-5 డేట్ ఆఫ్ బర్త్లు ఎక్కువ పడ్డాయి. 66కు 64 పడ్డాయి. అందుగురించి ముందు దిగుబడి చెప్తుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ హై స్కూల్ మన హుజరాబాద్లో అప్లై చేయడం జరిగింది. మనకు ఫస్ట్ ప్లేసులనే మనకు సీట్ వచ్చింది. బైపీసీ తీసుకున్నా. బైపీసీలో మన మైనదిని కూడా సేమ్ క్లాస్మేట్. ఆ తర్వాత క్లాసులు నడుతూనే వస్తాను. అప్పుడు ప్రభావం, అప్పుడు ఆర్ఎస్యు రాడికల్ ప్రభావం ఎక్కువ ఉండే. అంతకుముందే మా అక్కడ ఒక సీనియరు మాసార్ రవీంద్ర అని ఆల్రెడీగా అక్కడ జనరేషన్లు. ఆ తర్వాత మేము హాస్టల్లో ఖర్చులు వాళ్ళు పోవుడు, ఆ ప్రభావంతో మేము కూడా అప్పుడు ఆర్ఎస్లో పని చేయడం జరిగింది.
నేను కల్చరల్ సెక్రటరీ కూడా నేను చేసిన అక్కడ ఆర్ఎస్ తరఫున. మేము ఏ గ్రూప్ అయినా మా మొత్తం బ్యాచ్ అండి మా బ్యాచ్ ప్యానల్ వచ్చేది. ఆ ప్రకారంగా ఆ భావజాలాలు అట్లా అప్పటి నుంచి అది మదిలో మిగులుతుంటాయి. మాతో పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది యూజ్ అయ్యారు, ఈ మధ్యన సరెండర్ ఇచ్చిండు. ఆ నెక్స్ట్ ఇక రైతు కూలి మా సభ ఉండే అప్పుడు 83 కఠినాల్లో పెద్ద ఎత్తున సభ, అది లక్షల సభ. ఆ సభలల్లో నేను ఇంటికి పోలే ఇంటరైనాక ఇంటికి పోలే. నేను ఇటు క్యాంపెయిన్ చేసుకుంటే క్యాంపులో తిరిగేది, జగిత్యాల ఈ ఏరియా అంతా తిరిగినా. ఇక తర్వాత మీటింగ్ అయిన తర్వాత మా అన్నకు వాళ్ళ విలేజ్లలో అన్ని పోస్టర్లు ఇస్తారు కదా మీటింగ్ అని. అప్పుడు మా అన్న జాడ పట్టుకొని మా 4వ వార్డు నుండే ఉంటే అక్కడ మీటింగ్, అక్కడ అంతా ఖాళీ, ఈ కలెక్టర్ ఆఫీస్ అంతా అప్పుడు మీటింగ్ రైతు కుటుంబ సభ. ఆడికి నా జాడ పట్టుకొని ఎక్కడ అంటే ఇక ఎవరెవరో చూస్తే లాస్ట్కు ఆయన వచ్చి ఏడ్చి చేసిండు. ఆ తర్వాత అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత రారా తమ్మి అంటే ఇక పరిస్థితులు అట్లా వెళ్ళగా ఇంటికి పోయిన తర్వాత అప్పుడు షేకు మైనుద్దీన్ అనే ఎస్ఐ ఉండే 2-3 సార్లు వచ్చిండు. అప్పటికే పెళ్ళి అయింది నాకు, మర్చిపోయినా. అప్పటికే కోరితేనే తొందరగా పెళ్లి చేయాలి, దీనికి కళ్ళె వేయాలి, మేడలు కళ్ళె వెత్తి ఎట్టుకోవడం అనుకున్నారు మా వాళ్ళు. అనుకొని వాళ్ళు మా ఇంటి ముందర మా పాలల్ల బంధువులు జనగాంలో పిల్లులు అని చెప్పి జనగాంలో తీసుకెళ్ళినాను. ఇప్పుడు తీసుకెళ్ళిన జనగాంలో చూసినా ఆమె నచ్చింది, మనం నచ్చినాం. 1984 ఫిబ్రవరి 2 తారీఖు నాడు మా మ్యారేజ్ అయింది. తెల్లాడితే రిసెప్షన్ ఉండే వలిమడిన్నారు. నా అప్పుడు బ్యాచ్ వాళ్ళంతా, అప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళంతా 5 ఏళ్ల కింద నేను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలి, నేను ఎలిజిబుల్. వెంకట్రామరెడ్డి సారు రాసి దానికి పుట్టపని రాసి ఈవని చెప్పి రాసినా కూడా అక్కడ ఉన్న వ్యవస్థ, మా డైరెక్టర్ల వ్యవస్థ నన్ను కావాలని కొంతమంది ఉన్నారు. కొంతమంది చెప్పినప్పటి వాడికి ఇయ్యకూడదు, వాడికి ఆ కుర్చీ కూర్చోవద్దా, కుర్చీలకు రాకుండా చేసినా కూడా నేను పట్టుబట్టి 4 ఏళ్ళు కలిసినా అది సాధించిన అది ఒకటి నాకు నా ఘనకార్యంగా భావిస్తున్నా. నా ఫ్రెండ్స్ కూడా నాకు అంత మర్యాద, అంత అప్రిషియేట్ ఉన్నది. నా ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ కానీ నేనంటే ప్రాణం, నాకు పాటలు అంటే నాకు ప్రాణం. పాటలు పాడతా, మాటలు మాట్లాడతా, ఇంకా వాళ్ళు చెప్తుంది మీరు వినండి. ఈ విధంగా ఈరోజు నా భార్య దీవెనల వల్ల నీ స్థాయికి వచ్చినా. నా భార్య నన్ను ప్రతిరోజు నన్ను మంచిగా చూసుకునేది. నేను కాళ్ళ నొప్పి అయినా ఏళ్ళ నొప్పి అయినా నన్ను చూసుకునేది. అలాంటివి మాకు ఇంతవరకు నొప్పులు లేవు, కాళ్ళ నొప్పులు లేవు, జ్వరాలు రాలే. ఏదైనా వచ్చినా కూడా ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఆమె ఇప్పుడు ఆమె 93లో అపాయింట్మెంట్ అయితే ఇంతవరకు ఆమె ప్రమోషన్ రాలే. అదే ఏఎన్ఎంగానే ఉన్నది. ఆమె కూడా ఇప్పుడు సూపర్వైజర్ కావాలి, ఇంకా పెద్ద స్థాయికి పోవాలి. కానీ ఆటోలో నొక్కి పడతారు డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మొగోళ్ళు జూనియర్లు వచ్చి వాళ్ళు సూపర్వైజర్ అవుతారు, వీళ్ళైతే పెద్ద ఆఫీసర్ అయిపోతారు. పిల్లలు కూడా నన్ను ఈ మధ్యన మంచిగానే చూసుకుంటున్నారు, మన దగ్గర ఉంటున్నారు. వాళ్ళకు కూడా దేవుడు ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళను కూడా చల్లగా ఉండాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా మిత్రులకు, నా డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ ప్రత్యేకంగా నేను 10,000 వందనాలు సమర్పిస్తూ ఈ రోజుతో ఈ శక ముగుస్తుంది. రేపటి నుండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఇక నాకు టైం అనేది లేదుగా. మన పిల్లలు కూడా నన్ను ఈ మధ్యన మంచిగానే చూసుకుంటున్నారు, మన దగ్గర ఉంటున్నారు. వాళ్ళకు కూడా దేవుడు ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళను కూడా చల్లగా ఉండాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా మిత్రులకు, నా డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ ప్రత్యేకంగా నేను 10,000 వందనాలు సమర్పిస్తూ ఈ రోజుతో ఈ శక ముగుస్తుంది. రేపటి నుండి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఇక నాకు టైం అనేది లేదుగా. మన అతను లేటుగా వచ్చాడు, అతను కొన్ని 4 ముచ్చట్లు మాట్లాడతాడు. మా బాధలు, మా సాధకాలు కూడా తెలియని వాళ్ళకు తెలియజేయాలనే ఉద్దేశం. నాకు సంతోషం ఉన్నది, దిగిపోడు లోపల తట్టుకుంటాను. ఏదో వస్తుంది కానీ మనం అవసరం లేదు. టైం అనేది అది రాసిపెట్టి ఉంటుంది. పుట్టినప్పుడు అంతే మన దానికి డేట్ ప్రకారం పోతాం. నేను పిల్లలకు కూడా ఒకటే చెప్తాను, ఎప్పటికీ చెప్తాను, బెల్లం ఉన్న రోజే ఈగలు ముసురుతాయి. బెల్లం అయిపోయిన తర్వాత ఒక్క ఈగ రాదురాబాయి. అట్లా మెదులుకొని మనం ఎవ్వరిని కూడా లొంగిపోకుండా మనం బతకాలి, నలుగురికి ఇచ్చే తట్టుకుంటానంట. అది నా పాలసీ.
ఒక్క రూపాయి కూడా ఒక్క రైతు దగ్గర ఇంత తీసుకోలే. నేను 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది నేను అట్లా తీసుకుంటే నన్ను బతకనీయబడి తుమ్మలపల్లి డబ్బులు తీసుకున్న డబ్బులు కూడా 10,000 రూపాయలు నేను నా చేయబట్టి వాటి రిటర్న్ వచ్చిన పైసలు దాన్ని కూడా నేను శిక్ష అనుభవించి నాకు ఖర్చు కూడా అయింది. నన్ను ఛార్జ్ ఫ్రేమ్ చేసిండ్రు డిపార్ట్మెంట్ వాళ్ళు. పోతే ఇంక్రిమెంట్ కూడా విత్ కమ్యూనిటీ ఇంక్రిమెంట్ అయినా కూడా దాన్ని సాధించుకొచ్చుకున్నా. నేను మళ్ళీ ప్రమోషన్కు ఎలిజిబుల్ అంటే ప్రమోషన్ తీసుకున్నా. ఇది నా మిత్రులు చెప్పినట్టుగా నా ఘన కార్యం. నేను పట్టిన పట్టు తీసిపెట్టా. వాడు ఎక్కడున్నా కూడా దాన్ని తీసుకొస్తా. హౌస్లోని గారికి ఇచ్చే గుణం నా దగ్గర ఉన్నది. వాడు ఎంతంటే అంత ఇచ్చే గుణం కాదు, పోషించేసే రకం. అట్లా నా పిల్లలను అట్లా సాగకుండా వాళ్ళని అట్లా మెదలమని చెప్తాను. ఇప్పుడు ఈ రోజు నుంచి చెప్తున్నా, మనం బతకాలి. మనం ఎక్కడ పెట్టినా కూడా అది గంతైగా ఓడకేసిన సున్నా లెక్కనే 4 పైసలు మనకు ఆపద కానీ సంపద కానీ మనకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని, ఒకరికి ఆశించకుండా బతకాలని నేను అట్లా బతికినా మీరు కూడా అందరూ మీరు వచ్చిన కూడా ఆ ప్రకారంగా బతకాలని చెప్పి నేను అందరూ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ కూర్చుంటాను. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజుతో రషీద్ సార్ శిక్షణ ముగిసింది. కొత్త అధ్యాయం స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ కాలేజెస్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజేసి కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్, తేజస్ కాలేజెస్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ది ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, ట్రినిటీ కాలేజెస్ కరీంనగర్, ఆటమ్ కోచింగ్ అండ్ ట్యూషన్ హౌసింగ్బోర్డ్ చౌరస్తా కరీంనగర్. మరిన్ని వార్తా కథనాలకు మాకు సహకరించండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్యక్రమము సమాప్తము. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.